ఈ మధ్య కొన్ని వార్తలు చూసినాం మనము బేరియాట్రిక్ సర్జరీ వికటించి వ్యక్తి మృతి అని చెప్పేసి. ఇందులో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు సార్. చాలా మంది తెలియక అంటే బెరియాట్రిక్ సర్జరీ అంటే ఏదో కాంప్లికేటెడ్ సర్జరీ, లైఫ్ రిస్క్ ఉంటుంది అది ఇదని కాదు సార్. బెరియాట్రిక్ సర్జరీ తోటి రిస్క్ ఉంటుంది, డెఫినెట్లీ దేర్ ఈజ్ రిస్క్. ఎంత రిస్క్? మనం బైక్ మీద వెళ్తున్నాము, యాక్సిడెంట్ అయ్యే రిస్క్ ఎంత ఉంది? సేమ్ థింగ్. ఎనీ సర్జరీ, నా దగ్గరకు వచ్చారు మామూలు చిన్న అపెండిక్స్ సర్జరీ కోసం వచ్చారు, ఆయనకి ఎంతైతే రిస్క్ ఉంటుందో, లేదంటే గాల్ బ్లాడర్ సర్జరీ కోసం వచ్చారు, ఆయనకి ఎంతైతే రిస్క్ ఉంటుందో సేమ్ థింగ్ బెరియాట్రిక్ సర్జరీలో కూడా అంతే రిస్క్ ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్ లేదు అని అబద్ధం చెప్పడం కంటే దాని రిస్క్ మిగతా సర్జరీస్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే కంపేరబుల్ రిస్క్ అని చెప్పొచ్చు. బెరియాట్రిక్ సర్జరీస్ ఎన్ని జరిగాయి గత 20 yearsలో కనుక మీరు చూసుకుంటే మోర్ దాన్ 1 lakh సర్జరీస్ జరిగి ఉండొచ్చు బెరియాట్రిక్ సర్జరీస్. అందులో హార్డ్లీ మనకి డెత్ అయినాయి అని చెప్పింది 1 or 2 cases. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.